అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అన్న నేను జనగామ జిల్లా పాలకుర్తి కాన్స్టిట్యున్సీ అన్న. నా పేరు భాషపాక సుధాకర్. భాషపాక భాషపాక సుధాకర్. సుధాకర్ సుధాకర్ అన్న. ఏది పాలకుర్తి నియోజకవర్గం యశస్వి. అవునన్న. ఎస్, ఓకే. వేసులక్ష్మి రెడ్డి కాన్స్టిట్యున్సీ అన్న. రైట్ రైట్. చూస్తున్నారా బ్రదర్ లైఫ్? ఇప్పుడే చూస్తున్నా అన్న. ఏంది పరిస్థితి మరి తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా ఉంది? మీ ఎమ్మెల్యే గారి పరిపాలన ఎట్లా ఉంది? మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది? అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే అన్న, ఆ, ఒక అవగాహన లేని వ్యక్తులంతా రూలింగ్ చేయబడుతున్నారన్న. మరి అవగాహన లేని వ్యక్తులకు అధికారం ఎందుకు ఇచ్చారన్న? ఈ ఓటర్లు ఎట్లున్నారంటే అన్న, 2000 1500 ఓట్లకు డబ్బులు తీసుకొని మా కాన్స్టిట్యున్సీలోనే యశస్వి రెడ్డి గారి కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలే చెప్పారు బహిరంగంగా. మా మండల అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి అన్నట్టు ఆయన తీసేస్తే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని వాళ్ళే టీవీల సమక్షంలో చెప్పిండ్రు, మాకు డబ్బులు ఇచ్చి గెలిపించుకున్నామమ్మ, గెలిచినామమ్మ, నీ డబ్బులు నీకు ఇస్తాం, మమ్మల్ని వదిలేయి అని బహిరంగంగా ఫ్రస్ట్రేషన్ చెప్తున్నారు. ఓకే, ఆయన వీళ్ళు ఏదో మొత్తం యుద్ధంలో నీతిగా గెలిచినట్టుగా మాట్లాడుతున్నారు. నీతిగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా అంతే కదా, ఒక కేసులో నిందితుడు అయ్యుండి కూడా పెద్ద నీతి మంత్రులాగా మాట్లాడుతున్నాడు. ఏం పేరు మీ పేరు? నా పేరు సుధాకర్ అన్న. సుధాకర్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇంత నాకు తెలిసి ఇంత అప్రజాస్వామికమైన ప్రభుత్వం నాకు ఎప్పుడు చూడలేదన్న. నేను కూడా లాస్ట్ టైం ఎంపీ కంటెస్టెంట్ పోటీ చేసిన వరంగల్ అన్న, ఇండిపెండెంట్ చేసుకున్నా అన్న. ఓకే ఓకే. అయితే ఇండిపెండెంట్ గా వేసి డబ్బుల మూటలు పట్టుకొని కేసు ఫైల్ చేస్తే కూడా వీడియో రికార్డింగ్స్ తో పాటు పెడితే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పటికి స్టేట్ గవర్నమెంట్ ఫామ్ అయి ఉన్నది కాబట్టి కనీసం 100 కాల్ చేస్తే ఇంకా రెస్పాన్స్ కానీ గవర్నమెంట్ ఇదే అన్న. అతి నీచంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు చెప్పిందే నిజం అంటున్నారు. ఇప్పుడు ఈ ఫ్రస్ట్రేషన్ కారణం ఏంటంటే విగ్రహం మార్చడం. ప్రతిసారి అన్న భారత మాత విగ్రహం ఉన్నదన్న, ఎవడన్నా మారుస్తా అంటే ఎంత మూర్ఖుడు అన్నవాడు. రైట్. భారత మాత విగ్రహానికి సంబంధించిన దాని మీద ఒక పెద్ద పార్లమెంట్ రెజల్యూషన్, అది పెద్ద అంటే చెప్తున్నా దేశ ప్రధాని నువ్వు కాంగ్రెస్ హయాంలో నువ్వు పెట్టినవు, నాకు నచ్చలేదు నేను మారుస్తాను మోడీ అంటే ఎట్లుంటదన్న? అవును, అది కూడా పాయింట్. ఏది మన ఫ్లాగ్ ఉన్నది, మన జాతీయ పతాకంలో నీ పార్టీకి సంబంధించిన మూడు రంగులు ఉన్నాయి, అది అందరికి ఆమోదయోగ్యం కాదు, దాన్ని మారుస్తామంటే ఎట్లుంటదన్న? అవును. ఎవరైనా చేసి అలాంటి సాహసాలు ఎందుకు చేయరంటే, అది మనకు స్వాతంత్రం వచ్చిన కాడ నుండి అంటే మన తల్లితో సమానం. ఓకే. ఇప్పుడు నేను పుట్టిన కాడ నుండి నా తల్లిని మార్చుతాను అన్న. మార్చలేముగా, మార్చొద్దు కదా. ఈ తల్లి ఎట్లా పుట్టింది? తెలంగాణ తల్లి అంటే తెలంగాణ ఉద్యమ శ్వాస నుండి పుట్టింది. ఓకే. దాన్ని ఎట్లా మారుతారు? పిచ్చా ఎర్రది ఏమంటారు అర్థమవుతుంది. అదే అన్న, ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అర్జెంటుగా ప్రజలకు ఇవ్వాల్సిన హామీలు పక్కన పెట్టుకొని, ప్రజలకు చేయాల్సినటువంటి గ్యారంటీలు పక్కన పెట్టుకొని, ఈరోజు కేవలం ఈ డైవర్టిక్స్ పాలిటిక్స్ లో భాగంగానే ఈరోజు ఈ తెలంగాణ తల్లి విగ్రహ మార్పులు జరుగుతున్నాయి అనుకోవచ్చా? ఇవన్నీ అది ఎగ్జాక్ట్ కరెక్ట్ అన్న. ఇప్పుడు ఈ టాపిక్ మీద ఒక 6 నెలలు సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అయినా వాళ్ళు ఉన్నన్ని రోజులు మనం ఫైట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ ఒకటి నెంబర్ 1 అయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ డోర్ లో ఉద్యోగం తెచ్చుకునేటోళ్ళకి పని రాదు. ఓకే ఓకే. అవునా? బ్యాక్ డోర్ లో డబ్బులు కట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే వర్క్ వస్తుంది అన్న. ఆ వర్క్ రాక, వాటి విధానాలు తెలియక, సిద్ధాంతాలు తెలియక, ఏమి తెలియక వీళ్ళు ఈ విధంగా రూల్ చేసి పిచ్చి పిచ్చిగా ఏది దొరికితే అది ఆలోచనకు మించి వీళ్ళకి సలహాలు ఇచ్చేటోళ్ళైనా, విగ్రహం తయారు చేసేటోళ్ళైనా హెచ్చరించవచ్చు. మరి వాళ్ళు అది అనుభవజ్ఞులు ఇదివరకు చేసినట్టనే కదా రమణారెడ్డి గారు. మరి ఎందుకు ఇస్తలేరో నాకైతే అర్థమైతే లేదు. అంటే ఇంట్లో కూడా వాళ్ళ స్వార్థం ఏముందో తెలియదు నాకు. విగ్రహం ఆ విధంగా తయారు చేస్తే అవునన్నా. ఇప్పుడు యోధులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ఇగో ముందు నుంచి ఉన్నటువంటి మంత్రులుగా పనిచేసినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమంటాడు, ఈ రోజే మా ఈగో సాటిస్ఫాక్షన్ వాళ్ళని నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ లో, నా పర్సనల్ చెప్తున్నా, ఎవరు యోధులు కాదన్నా. అంతేనా? ఎవరు మంత్రులుగా పనిచేసారు కదా. ఇప్పుడు కొండ సురేఖ గారు కూడా మంత్రిగా పనిచేసారు. ఎట్లా చేసిరన్నా? వాళ్ళ దగ్గర డబ్బు అనే మూటల కట్టలు పెట్టి వాళ్ళకి ప్రజాబలం ఎక్కడదన్నా? మనుషులను కొనుక్కుంటున్నారు, పేదరికాన్ని క్యాచ్ చేసుకొని ఓట్లు కొనుక్కొని గద్దె మీద కూర్చుంటున్నారు. వాళ్ళు ఎట్లా యోధాని? అదే బ్రదర్, నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు సరే అధికారం సంబంధించి కొత్తగా ఇంతవరకు మంత్రి కూడా కాలేదు, డైరెక్ట్ ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారు. ఆయన కంటే సరే కొంచెం అవగాహన లేకపోవచ్చు. ఇట్లాంటి యోధులు ఉన్నారు కదా అక్కడ. సరే పొంగులేటి కొత్త కావచ్చు, లేకపోతే సీతక్క గారు కొత్త కావచ్చు. ఎక్స్ట్రీమ్లీ సారీ, వాళ్ళు ఎవరు యోధులు కాదు. దీన్ని అందరి ముందు మిర్రర్ టీవీ సాక్షిగా చెప్తున్నా. వాళ్ళు యోధులు అయితే రేవంత్ రెడ్డి సీఎం ఎట్లా అవుతాడన్నా?
అదే అంటున్నారు కదా ఇప్పుడు ఇప్పటిదాకా తెలంగాణ తల్లిని భుజకీర్తులు దాంతో ఉండే ఇప్పుడు అసలైన తెలంగాణ తల్లిని చూస్తామని చెప్పేసి డైరెక్ట్ మీ పక్క జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటున్నారు కదా అంటే ఈ రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన లోకల్లో ఏం చేస్తాడో, ఎంత న్యాయంగా ఉన్నాడో, ఎంత ధర్మంగా ఉన్నాడో తెలియదు కానీ మాట్లాడేటప్పుడు కొంచెం విద్యత చూపెట్టాలి. నేను పెద్దగైనా, నేను పుట్టినప్పుడు అప్పుడు నా పేరు ఉండే, నేను ఇప్పుడు ధనవంతుడైనా తల్లిని చంపేసుకొని కొత్త తల్లిని తయారు చేసుకుంటారా ఎవరన్నా? చంపేస్తారా? అదే అంటున్నా. మరి ఇప్పుడు ఊర్లో వేసినటువంటి విగ్రహాలను ఏం చేస్తారంట అనుకుంటున్నా? ఇప్పుడు మీ ఊర్లో ఉందా తెలంగాణ తల్లి? 100% ఉన్నది. ఈ రోజు ఎర్రబెల్లి గారు కూడా వచ్చి మా అక్కడ పూలమాల వేసి పాలాభిషేకం చేసిండు మా విగ్రహానికి కూడా. మేము అక్కడ లేము, మేము హైదరాబాద్ లో ఉంటాం. చూద్దాం వాటి మీద రేపు మాకు న్యాయం చేయమని న్యాయ పోరాటం చేయాల్సిన సందర్భం వచ్చింది, మరో ఉద్యమం చేయాల్సిన అవసరం వచ్చింది. ఈయన ఏదో పాటలు రాసుకొని ఆయనకు చెప్తున్నా, ఆయన పేరేం పేరు ఉన్నది మన నల్గొండ గద్దరన్న, ఆయనకు చెప్తున్నా ఇలాంటి నియంతలకు కూడా పాటలు పాడి మీ వాయిస్ వేస్ట్ చేసుకోకుండా అన్న, డబ్బుల కోసం ఏదైనా చేసి పట్టుకోవచ్చు. ఇలాంటి వాళ్ళకు సాంగ్ పాడి మీరు ప్రమోట్ చేయడం వల్ల ఆ శాపం మీకు కూడా ఇక్కడ తగులుతుంది. నిజంగా ప్రతి అన్న, అంటే వీళ్ళు పేదవాళ్ళని ఇల్లు కూల్చి బాధ పెడతారు, అన్ని విధాలుగా బాధ పెడుతూ ఎక్కడో నాలాంటి వాళ్ళు కొందరు ఎవరి పని వాళ్ళు చేసుకుని వచ్చే వాళ్ళు కూడా బాధపడాలని ఇలాంటి విగ్రహ మార్పిడి కార్యక్రమాలు పెడుతుంది. అంటే ఇదే విషయానికి సంబంధించి మీరు అంటున్నారు కదా ఇప్పుడు విగ్రహాల మార్పిడి అని చెప్పేసి, లేకపోతే గవర్నమెంట్ ఎంబ్లమ్స్, లేకపోతే టీఎస్ నుంచి టీజీలో ఇవన్నీ మార్చుకుంటూ పోతున్నప్పుడు ఏం చేతనవుతుందన్న? అదే అంటున్నా, ఇంకా పరిపాలన ఎప్పుడు చేస్తారంటున్నా ఈ ప్రభుత్వం? ఈ పరిపాలన తెలియదు వీళ్ళకి. ఇప్పుడు బ్యాక్ డోర్ లో వచ్చిన వాళ్ళకి పరిపాలన ఎట్లా తెలుసు? అరెస్ట్ చేయడం, ఎవరైనా మీడియా ముఖంగా మాట్లాడితే వాళ్ళని కొట్టడం, అక్కడ ఉన్న సిఐలు. ఇప్పుడు మా పాలకుర్తి కాన్స్టిట్యున్సీలోనే ఒక వ్యక్తికి 3rd డిగ్రీ ఇచ్చి, నాకు కూడా మిస్ అయింది అనుకో, నన్ను కూడా ప్రయత్నాలు చేసి ఎక్కడ దొరకలేదు. చాలా మందిని అంటే ఎక్కడ టార్గెట్ చేస్తారు అన్నట్టు, టార్గెట్ చేసి ఈ వ్యక్తి ఎక్కడున్నాడు, ఏం లూప్ ఎక్కడ దొరుకుతుంది, వాళ్ళ బలం ఉన్నది. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు రాజ్యాంగబద్ధంగా పదవిలో ఉండి వాళ్ళు ఆ విధంగా వాళ్ళు 5 సంవత్సరాలు ఉండే ఒక రాజకీయ పార్టీకి కొత్తగా మారి ప్రజల మీద దాడులు చేయడం ఎంతవరకు సమంజసం అండి? అది కూడా కరెక్టే కదండి. ప్రజలను కొట్టడము, ప్రజలను హింసించడము అంటే ఏమన్నట్టు? ఒక 10 మంది రౌడీ మూకలు కలిసి సింగిల్ గా పోయి ఒక కామన్ మ్యాన్ పైన దాడి చేస్తే ఎట్లా నేరమో అదే పద్ధతిలో చేస్తున్నారు వీళ్ళందరూ. ఒక 100 మంది ఉద్యోగం చేస్తూ ఒక దగ్గర ఉండి తుపాకులు పట్టుకొని పేద ప్రజానికాన్ని ఎందుకు కూడా బలహీనంగా ఉన్న వాళ్ళని వీళ్ళ బలంతో తొక్కేస్తున్నారు. అదే అండి, ఇప్పుడు బలం అనేది ఎట్లయినా అది నడుస్తూ ఉంటదండి. ప్రభుత్వాలు ప్రతిపక్షాలకు సంబంధించి దాని మీద ప్రతిపక్షం పక్కన పెట్టండి అన్న, ఒక ప్రజాని ఇక్కడ ప్రజలు వర్సెస్ గవర్నమెంట్ నడుస్తుంది. ఇప్పుడు ప్రతిపక్షం అనేది నథింగ్, పక్కన పెట్టండి. సరే వాళ్ళ ఫైటింగ్ వాళ్ళు చేస్తారు, వాళ్ళు ప్రతిదానికి వ్యతిరేకిస్తారు ఖచ్చితంగా, వాళ్ళ పోరాటం వాళ్ళది ఉంటది, వాళ్ళని మనం వద్దు అనొద్దు. ఈయన కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈయన కూడా ఫైట్ చేసింది కదా.